హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. టైం తక్కువగా ఉన్నప్పుడు హెల్తీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోకి సపరేట్గా కర్రీ అవసరం లేదండి, దీంతోనే డైరెక్ట్గా తినేసేయచ్చు. అలాగే ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకైనా, డిన్నర్లోకైనా, లంచ్లోకైనా, ఎందులోకైనా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతో 3/4 కప్పు వరకు నీళ్ళు తీసుకొని కొన్నిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండికి 3/4 కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. పిండిని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని అందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర, అలాగే 4-5 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా చేసి వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకి పిండికి బాగా స్టిక్ అవుతుందండి. ఇప్పుడు మనం వేసుకున్న కారం అలాగే సాల్ట్ అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని 2 ఉండలుగా చేసుకుని ఈ విధంగా ఫ్లోర్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ వేసుకొని మనం చపాతీ రోల్ చేసుకునే కర్ర తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మాటికి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా అంతా కూడా ఇలా పెద్ద సీట్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలండి. అంచులు ఎక్కడా కూడా తగలకుండా ఇలా మధ్యలో అలా స్క్వేర్ షేప్లో వేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు అంచుల్ని ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్స్ట్రా పిండి అనేది పక్కకు పోతుంది. ఇప్పుడు అంచుల వెంపడి ఉన్న పిండిని కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అంచులను మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇలా 2-3 సీట్లలాగా చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 సీట్ల వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా కూడా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సీట్ని ఈ విధంగా రోల్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకి టైము ఆదా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీలు ఉన్నాయండి. ఒకసారి టైం ఉంటే మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి. అన్ని సీట్లని ఈ విధంగా రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకదాన్ని తీసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ చపాతీ రోలర్తో లైట్గా రోల్ చేసి తీసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇలా చేతితో మధ్యలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తిరిగి రెండో వైపుకి తిప్పుకోవాలండి. వీటిని కాల్చుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక నేను రెండో వైపు 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఎంత మంచి కలర్లో వచ్చిందో. ఇక నేను హెల్తీగా ఉంటుందని కొన్ని కలోంజీ సీడ్స్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అంతేనండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది.